రాజ్ తరుణ్ లావణ్య కేసులో కొత్తగా మస్తాన్ సాయి కేసు తెర మీదకి వచ్చింది. ప్రస్తుతము లావణ్య మస్తాన్ సాయిపై గతంలో రాజ్ తరుణ్పై కంప్లైంట్ చేసింది, ఇప్పుడు మస్తాన్ సాయిపై కంప్లైంట్ చేసింది. అసలు ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది, అసలు ఆ వీడియోలు మస్తాన్ సాయి ఉన్నటువంటి వీడియోస్ ఎవరి వీడియోస్, ఎవరు ఆ వీడియోస్ ఏ విధంగా చిత్రీకరించారు, వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం లావణ్య ఉంది. లావణ్య అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. లావణ్య గారు, గతంలో మీరు రాజ్ తరుణ్పై కంప్లైంట్ చేశారు, ఇప్పుడు మస్తాన్ సాయి కంప్లైంట్ చేశారు. అసలు ఓవరాల్గా మీ కేసులో ఏం జరుగుతుంది? రాజ్ తరుణ్ పైన చేసిన కంప్లైంట్ తన ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు, నాకు దూరం అయిపోయినప్పుడు, నా మనిషి నాకు దూరం అయిపోయాడు అని కంప్లైంట్ చేశానండి. ఎందుకంటే అప్పటి నుంచి కూడా ప్రిజన్కి వచ్చి మస్తాన్ సాయి చెప్పిన మాటలవి నేను నమ్ముకుంటూ, కానీ అతను ఆట ఆడుతున్నాడు, పగ తీర్చుకోవడానికి చేస్తున్నాడు అని తెలియలేదు అప్పుడు. బట్ పగ తీర్చుకోవడానికే చేస్తున్నాడు. బట్ మూల కారణం అయితే 2 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన వీడియో దగ్గరే అండి. అతను ఇప్పటికి కూడా 2 అమ్మాయిల వీడియోస్ అని చెప్తున్నాడు. కాదు, అతనికి హ్యాబిచువల్ గా వీడియోస్ చేసే అలవాటు ఉంది. మస్తాన్ సాయి ఎవరు, అసలు మీకు ఎట్లా పరిచయం అయ్యాడు? మస్తాన్ సాయి యునీత్ రెడ్డి అనే అబ్బాయి ద్వారా పరిచయం అయ్యాడు. యునీత్ రెడ్డి అతని గర్ల్ ఫ్రెండ్ మా ఇంట్లో ఉన్నారు. ఆమె ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక 3 months ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మేము ఇక్కడ వీళ్ళ ఇంటికి వెళ్తున్నాము, వీళ్ళ ఇంట్లో షిఫ్ట్ అవుతున్నాము అని చెప్పారు. పార్టీకి పిలిచారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. చాలా మంది వీడియోస్ మస్తాన్ సాయి మీద బయటకు వస్తున్నాయి. ఆ వీడియోస్ ఎవరు ఎక్కడ పార్టీలు నిర్వహించారు, ఆ పార్టీలకు మీరు కూడా అటెండ్ అయిన కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చాయి కదా, అసలు ఏం జరిగింది ఆ పార్టీలో? పార్టీలో డ్రెస్ చేంజ్ చేసుకున్న వీడియో తను రికార్డ్ చేసి పెట్టుకున్నాడండి. అక్కడతో నేను వీడియో ఉందని ఓపెన్ చేసి చూడగా అతనికి హ్యాబిచువల్ గా అతను వీడియోస్ చేస్తూ ఉంటాడు. మల్టిపుల్ నెంబర్ ఆఫ్ అమ్మాయి వీడియోస్, నెంబర్ ఆఫ్ ఆడియో కాల్స్ అన్ని పెట్టుకుంటూ ఉన్నాడు. అంటే డిఫరెంట్ సైట్స్ నుంచి సైట్స్కి అప్లోడ్ చేస్తున్నాడు అని అయితే నాకు అనిపించింది, డౌట్ వచ్చింది. డీప్ గా చూడడంతో అవును అని ప్రూవ్ అయింది. ఆ వీడియోస్ అసలు ఎందుకు రికార్డ్ చేస్తున్నారు, ఆయన మోటివ్ ఏంది, మెయిన్ మోటివ్ ఏంది? చాలా మంది డ్రగ్స్ కూడా ఇస్తున్నారు తెలిసింది. ఈ అసలు వీడియోలు తీయడానికి గల ప్రధాన కారణం అంటే ఎట్లా ఐడెంటిఫై చేశారు వీడియోలు తీస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు మెమరీ కోసం గుర్తుగా పెట్టుకునే వాళ్ళైతే 1, 2 పెట్టుకుంటారు. మల్టిపుల్ గా రోజు అన్ని తీస్తున్నాడంటే ఏంటి ఇతంది అని చూస్తే అతను రెడ్ ప్లాన్ ఒక యాప్ లో వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాడండి. ఆ రెడ్ ప్లాన్ యాప్ లో మరి అవతల పక్క ఎవరు చూస్తున్నారు, అది స్ట్రీమింగ్ అన్నది అయితే అర్థమవుతుంది. ఎందుకంటే మల్టిపుల్ డివైజెస్ లో ఒకటేమో ఆడియో చేస్తుంది, ఒకటేమో వీడియో చేస్తుంది. ఆ 2 కలిపి స్ట్రీమ్ అవుతూ అవతల పక్క ఎవరో చూస్తున్నారు అని అయితే అర్థమైంది. సో అవి అలాంటివి పాన్ వాటిల్లోకి ఎందుకు అతను పంపిస్తున్నాడో, లేదా అమ్ముతున్నాడా, లేదా అతను సేవ్ చేసుకుంటున్నాడా ఏంటి అన్నది మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చెప్పాలి. నాకు చేతనంతా నేను చేశాను, ఇచ్చాను. మీరు వీడియో తీస్తున్న విషయాలు మీకు తెలిసినప్పుడు కూడా దాదాపు సంవత్సరం నుంచి కూడా ఈ విషయాన్ని ఎందుకు బయటకు పెట్టలేదు, ఎందుకు దాచిపెట్టారు మీరు? నావి ఉన్నాయనే కదండి. ఇప్పుడు ఏవైతే ఉన్నాయని కంప్లైంట్ లో రాశానో అవే బయటికి చూపిస్తూ బెదిరిస్తున్నారు. ఆల్రెడీ నాతో పాటు మిగతా అమ్మాయిలవి కూడా బయటకు పంపిస్తున్నారు. ఎందుకంటే లావణ్య రిలీజ్ చేసింది అని చూపించి కంప్లైంట్ ఇప్పించడానికి, ఆ అమ్మాయిల్ని కూడా ముందుకు తీపిచ్చేసి కంప్లైంట్ ఇవ్వడానికి. బట్ మెయిన్ వీడియో తీసిన మూల కారణం అయిన వ్యక్తి రావాలి కదండి బయటికి. అదే నేను కోరుకుంటున్నాను. పోలీస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కొంచెం సీరియస్ గా తీసుకొని చేసి వాడిని, అంటే ఇందులో ఎటువంటి పలుకుబడి లేకపోతే రాజకీయాల్లో వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ చేయకుండా ఉంటే నిజం అన్నది బయటకు వస్తుంది. ఎవరు మెన్షన్ చేయనటువంటి విషయాన్ని కంప్లైంట్ కాపీలో మీరు కూడా ఒక మెన్షన్ చేశారు. నా తప్పు కూడా ఉంది, నేను కూడా తప్పు చేశాను. ఎలాంటి తప్పు చేశారు అతను? అతనిది కదండి జీవితంలో జరుగుతున్న ప్రాసెస్ లో నేను ఇప్పుడు రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ అయి ఉండొచ్చు, లేదా అంటే ఇప్పుడు నా తల్లిదండ్రులు అన్నారు, రాజ్ అన్నారు మిగతా అమ్మాయిలు ఉంటే నీకెందుకు అని. బట్ నాకు నిజం తెలియదు కాబట్టి, మస్తాన్ సాయి ఇలాంటోడు ఇలా చేస్తాడు అని తెలియదు కాబట్టి నేను పార్టీకి వెళ్ళానండి. అతను ఇలా చేస్తాడు అన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చేస్తే కొత్త అమ్మాయి ఎవరు వెళ్దు. సో ఇంతకు ముందున్న అమ్మాయిల గురించి నాకు అనవసరం, కొత్తగా ఏ అమ్మాయి వెళ్ళకూడదు అన్న కోణంలోనే నేను ఇది చేశాను. కానీ నా ప్రయత్నమే వృధా అయిపోతూ నేను ఒప్పుకున్నాక కూడా తప్పు చేశాను అని ఒప్పుకున్నాక కూడా మళ్ళీ అదే ఆడియో కాల్స్ బయటకు వచ్చి నన్ను అటాక్ చేసినప్పుడు ఇంకా నేను దేనికి అని నాకు అనిపించి, మేబీ రాజ్ తరుణ్ చెప్పింది నిజమే, ఆ రోజు నేను వినుంటే నాకు ఇదంతా జరిగేది కాదు, రాజు నాకు క్షమించు నేను తప్పు చేశాను అని అనిపించే స్టేజ్కి అయితే నేను ఉన్నానండి. చాలా మంది వీడియోస్ మీరే లీక్ చేస్తున్నారని మీపై ప్రచారం జరుగుతుంది. ఏ అమ్మాయి కూడా కంప్లైంట్ చేయలేదు ఇప్పటి వరకు, కేవలం మీరు ఒక్కరు మాత్రమే కంప్లైంట్ చేశారు. ఇంతమంది వీడియోస్ ఉన్నప్పుడు కూడా ఎందుకు వారందరూ కూడా కంప్లైంట్ చేయడానికి ముందుకు రావడం లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. నెక్స్ట్ ఏంటంటే మీరే ఆ వీడియోస్ అంతా కూడా లీక్ చేస్తారని మీపై ప్రచారం జరుగుతుంది, ఏమంటారు? నేను చేయలేదండి, నా వీడియోస్ కూడా నేను చేసుకోను కదా. అతని డేటా మరి జైల్లో ఉంటే నా వీడియోస్ నేను చేసుకున్నప్పుడు మరి ఎవరు చేస్తున్నారు అన్న కోణంలో కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఆ క్వశ్చన్ మార్క్ అందరికీ రావాలి. అతని డేటా 2, 3, 4 వరకు యాక్సెస్ వరకు ఉందండి, అది నిజం. అండ్ ఇప్పుడు ఏ అమ్మాయి బయటకు వచ్చి ఇలా వీడియోస్ చేస్తారని ఒప్పుకోరు, లేదా ఒకవేళ బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా సరే, నేను కంప్లైంట్ ఇచ్చి గుంటూరు కేసులో 2 years అవుతుందేమో అండి.
ఛార్జ్ షీట్ కూడా అవ్వలేదు. అతని ఇంట్లోకి గేట్ లోపటికి ప్రతి యాంగిల్లో కెమెరా ఉంటుంది. పోలీసు వాళ్ళు పైకి వచ్చే లోపు డివైసే క్రాష్ అయిపోతాయి. ఎటువంటి ఇది కాదు, నాకు మొత్తం అర్థమైపోయే నాకు ఎవిడెన్సెస్ తో బయటికి రావాలని ఎవిడెన్సెస్ తో వచ్చాను. అతను చేసింది బయట పెట్టాలి అనుకున్నాను, కానీ అమ్మాయిల పరువును బయట పెట్టాలనుకోలేదండి. అంత క్రూషియల్ గా వీడియోస్ రికార్డ్ చేయడం, ఇంట్లో కెమెరాలు పెట్టుకోవడం, ఇదంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ కి ఎవరికి తెలియదా? వాళ్ళ పేరెంట్స్ కి తెలుసండి. వాళ్ళ పేరెంట్స్ కి తెలిసే సపోర్ట్ చేస్తారు వాళ్ళ అబ్బాయిని. మరి ఒక తల్లి, ఆవిడ ఆడది మరి సపోర్ట్ ఎందుకు చేస్తుందో మరి ఆవిడకి తెలియాలి. పోనీ ఆవిడకి తెలియదు అంటే పోనీ కూర్చోపెట్టి ఇగో వాళ్ళ అబ్బాయి ఇది చేస్తున్నది చూపెడితే అన్న మరి నయమేమో. లేదు, ఏం చేసినా సరే మా అబ్బాయి ఏం చేయలేదని సమర్థించుకుంటూ వస్తే వాళ్ళ అబ్బాయి సుఖపడుతున్నాడు, మిగతా అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎవరిని టార్గెట్ చేస్తారు? మస్తాన్ సాయి చాలా మంది అమ్మాయిలని, చాలా మంది పెళ్లైన వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నట్టు వస్తున్నది. అందులో చాలా మంది ఆర్టిస్ట్, దాదాపు 3 ఆర్టిస్టులు ఉన్నట్లు తెలుస్తుంది. ఆ ఆర్టిస్ట్ ఓపెన్ చేస్తే చాలా మంది విషయాలు కూడా బయటపడే అవకాశం ఉందంటారా? చాలా మంది అండి, దగ్గర నేను చూసే నా నోటితో నా లెక్క 44 మంది అమ్మాయిలు మల్టిపుల్ వీడియోస్ స్క్రీన్ రికార్డ్ చేస్తాడు, కెమెరా సీసీ కెమెరా చేస్తుంది, ల్యాప్టాప్ ఫ్రంట్ కెమెరా చేస్తుంది, ఆడియో ఏమో అమెజాన్ వీటిలో చేస్తాడు, అండ్ స్క్రీన్ రికార్డ్ చేసుకుంటాడు, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాడు. ఏదో ఎవరైనా చూస్తే అతను ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇట్లా మంచిగా దీనిలో అనుకుంటారు, బట్ బిహైండ్ అతను చేసేదంతా అది నేను బయట పెట్టాలనుకున్నాను, పెట్టేశాను, ఇంకా అంతే అండి. ఇప్పటికే మస్తాన్ సాయిని 3 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. ఈ రోజు కస్టడీ కూడా కంప్లీట్ కావడం జరిగింది. మస్తాన్ సాయి ఆర్టిస్ట్ ఓపెన్ చేసిన అమ్మాయిల విషయాలకు సంబంధించి మీపై మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే మీరు సహకరిస్తారా పోలీసులు? ఖచ్చితంగా సహకరిస్తానండి, అది ఎప్పటికైనా సహకరిస్తాను. నేను డిపార్ట్మెంట్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, అండ్ మా అడ్వకేట్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళు నా కేసు యాక్సెప్ట్ చేయడం, ఇలాంటి ఒక కేసు, ఇది రిస్క్ తో కూడిన కేసు, ఇది మాటలు నిందలు పడుతున్న ఒక కేసు, ఆయన చాలా స్మార్ట్ గా హ్యాండిల్ చేస్తూ వచ్చారు. ఏదున్నా సరే లీగల్ గా ఫైట్ చేస్తానండి. శేఖర్ భాష పేరు మీ కేసులో గతంలో కూడా వినిపించింది, రాజతరుణ్ కేసులో. ఇప్పుడు మళ్ళీ శేఖర్ భాష పేరు అసలు ఈ శేఖర్ భాష రోల్ ఏంటి మీ కేసులో? శేఖర్ భాష మస్తాన్ సాయి పెట్టిన మనిషి అండి. నేను రాజతరుణ్ పైన కేసు పెట్టేలాగా మస్తాన్ నా పైన ప్రేరేపించి కేసు పెట్టిన నెక్స్ట్ డే శేఖర్ భాషను దింపాడు మస్తాన్ సాయి. కానీ శేఖర్ భాష మాత్రం మీ నుంచి ప్రాణానందని చెప్తున్నాడు బయటకు వచ్చి. అది ఇంకా నేను చెప్పాల్సిన మాటలన్నీ వాళ్ళు చెప్తూ రివర్స్ ప్లే చేస్తూ జనాల మధ్యలో ఒక పెయిడ్ బ్యాచ్ ని పెట్టి ఆడుతున్న గేమ్ అండి ఇది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అండ్ అక్కడ లక్ష్మీ పడాలా ఇస్ వన్ ఆఫ్ ది విక్టిమ్. లక్ష్మీ పడాలని నన్ను ఒక డ్రగ్ కేసు పార్టీలోకి పిలిచి అందులో ఇన్వాల్వ్ చేసేసి 100 గ్రాముల డ్రగ్స్ 50 గ్రాముల డ్రగ్స్ అలా పెట్టేస్తే ఇన్నేళ్ల జైలు శిక్ష, జైలుకి వెళ్ళిపోతారు అని పంపించాలనుకుంది వాళ్ళు, నేను కాదు. అండ్ లక్ష్మీ పడాల యునీత్ రెడ్డి అలియాస్ చింటూ. యునీత్ రెడ్డి కూడా మస్తాన్ సాయి మనిషే, అటు సైడ్ ఉన్న మనిషి. వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో అండ్ శేఖర్ భాష కూడా మస్తాన్ మనిషే. వాళ్ళు చంపేసుకునేది ఏంటండి? తప్పు, అలా కాదు. అండ్ లక్ష్మీ పడాల ఇస్ నో వన్ టు మీ. ఆమె కూడా ఒక బాధితురాలు శేఖర్ భాష నుంచి, అంతే. ఆ కాల్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. మస్తాన్ సాయి ప్రతి పార్టీలోనూ డ్రగ్స్ తీసుకుంటాడు, డ్రగ్స్ అమ్మాయిలకు అలవాటు చేస్తుంటారు, అనేక చాలా వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది? దాని వెనుక ఎవరు సూత్రధారులు, పాత్రధారులు ఎవరున్నారో మీ దృష్టికి వచ్చింది? ఉన్నారండి, ఆ సాక్ష్యాలన్నీ పోలీసులకు ఇచ్చాను. పేర్లు నేను చెప్పడంతో నేను 10 మందికి శత్రువుని అవుతున్నాను. ఖచ్చితంగా రావడం అన్నది జరుగుతుంది. మీరు వాయిస్లు విన్నారు, మస్తాన్ సాయి వాళ్ళ తండ్రి మాట్లాడిన మాటలు విన్నారు, మస్తాన్ సాయి శేఖర్ భాష మాట్లాడిన మాటలు ఉన్నారు. మిగతావన్నీ పోలీసుల చేతిలో ఉన్నాయి. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో వాళ్ళే మనకి చెప్తారు. నేను చెప్పి చెడవుతున్నాను. ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో అధికారులు, డ్రగ్స్ ని కంట్రోల్ చేసేటువంటి తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు కూడా మీ కేసులో ఎంటర్ కావడం జరిగింది. ఆ కేసులో మిమ్మల్ని ఏమైనా ఇన్వెస్టిగేషన్ పిలిచారా? ఇన్వెస్టిగేషన్ పిలిస్తే మీరు ఏ విధంగా సహకరిస్తారు? నేను నార్కోతో కాన్స్టెంట్ టచ్ లో ఉన్నానండి. నేనే మెయిల్స్ పెట్టాను. నేను ఆ విషయంలో కూడా నేను ఏమంటారు స్టాండ్ తీసుకొని ఉన్న మనిషినేనండి. నేను ఏ విధంగానే సహకరిస్తాను. పార్టీలకు ఎవరెవరు అటెండ్ అయ్యారు? మీ సెలబ్రిటీస్, సినీ సెలబ్రిటీలతో పాటు ఇంకా పొలిటికల్ లీడర్స్ ఉన్న అటెండ్ అయ్యేవారా? వారు ఏమైనా డ్రగ్స్ తీసుకునేవారా? రాజ్ తరుణ్ 1-2 సార్లే వచ్చారు మస్తాన్ సాయి ఇంటికి. మేము పోయి వాళ్ళ ఇంటికి పోయి ఇంత తప్పు చేసాం, ఇంత పాపం చేసుకున్నాను, నా జీవితం అంతా నాశనం అయిపోయిందని ఫీల్ అవుతున్నాను. ఏ సెలబ్రిటీస్ కి అట్లాంటి ఫ్రెండ్ ఉండకూడదు, ఉండడండి. ఎవరు లేరు, సెలబ్రిటీస్ ఎవరు లేరండి. మస్తాన్ సాయి వల్లనే రాజ్ తరుణ్ దూరం చేసుకున్నాను ఇప్పుడు చెప్తున్నారు. మస్తాన్ సాయిపై గతంలో ఫిర్యాదు చేశారు, తర్వాత రాజ్ తరుణ్ పై కంప్లైంట్ చేశారు. ఇప్పుడు రాజ్ తరుణ్ పై కంప్లైంట్ వెనక్కి తీసుకున్నానని చెప్తున్నారు. రాజ్ తరుణ్ పై కంప్లైంట్ వెనక్కి తీసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? రాజ్ తరుణ్ కి 10 తరఫున ఏం చెప్తారు? మస్తాన్ వల్ల రాజ్ తరుణ్ దూరం అవ్వడం కాదండి, అంటే డైరెక్ట్ గా కారం అవ్వకపోయినా మస్తాన్ సాయి పెట్టిన డ్రగ్ కేసు వల్ల నేను లోపలికి వెళ్లడంతో రాజ్ తరుణ్ ఉన్నప్పటికీ డ్రగ్ కేసు అనేది ఒకటి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిపోయాడు. సో ఆ ఒక్క కారణం వల్ల నేను రాజు దూరం అయ్యామంటే ఒప్పుకుంటాను. అండ్ ఆ డ్రగ్ కేసు పెట్టింది రాజ్ తరుణ్ అని నాకు చెప్పాడు కాబట్టి నేను వెళ్ళి రాజ్ తరుణ్ పైన కేసు పెట్టాను అంటే నాకు జైల్లో పెట్టినప్పుడు నాకు కూడా ఇది ఉంటుంది కదండి.
రాజ్ తరుణ్ కాదు అని తెలిసింది అండ్ శేఖర్ భాష అని పెట్టింది కూడా రాజ్ తరుణ్ అని చెప్పారు. రాజ్ తరుణ్ కాదు. అండ్ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ ఒక ఆవిడ నన్ను తీసుకెళ్లి మరీ పెట్టింది. ఆవిడ ఇప్పుడు మస్తాన్ సాయి వాళ్ళకి సపోర్ట్ గా ఉండి లావణ్యని ఇంకా ఇలా ఇరికించాలి, లావణ్య పైన ఇలా కేసులు పెట్టించాలి, కొత్తగా బాధితుల్ని నువ్వు రమ్మని చెప్పు అని మస్తాన్ సాయికి ప్లాన్లు చేస్తున్న రిపోర్టర్ కాల్స్ కూడా ఉన్నాయండి. అందులో ఆవిడ నన్ను తీసుకెళ్లి కేసు పెట్టించకపోయి ఉంటే నా కేసు ఖచ్చితంగా అయి ఉండేది కాదు. రాజ్ తరుణ్కి ఇదంతా అయి ఉండేది కూడా కాదు. రాజ్ తరుణ్ కి ఇంత జరిగిన తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను క్షమాపణ కోరుకుంటున్నానండి. నేను ఈ రోజు నా మనిషికి నిద్ర లేకుండా చేసి పని చేసుకోకుండా చేశాను. ఇప్పటి నుంచి అయినా సరే రాజ్ నన్ను ఈ విషయంలో అర్థం చేసుకొని క్షమించి తను హైదరాబాద్కి రావాలి, పనులు చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. హైదరాబాద్లో కూడా లేడు అని చెప్తున్నారు. తన సినిమాలు అతను చేసుకోవాలి. తనకి ఇష్టమైందే సినిమా, అదే సినిమా కోసం వాడు ప్రేమించి నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. అతని సినిమా అతను చేయాలి అని కోరుకుంటున్నాను. రాజ్ తరుణ్ ఇప్పటికే మాలవి మల్హోత్రాతో ఉంటున్నాడు. ఒకవేళ మళ్ళీ మీతో ఉండాలనుకుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు? అది ఆమెతో ఉన్నాడో లేడో కూడా నాకు కన్ఫర్మేషన్ తెలియదు. అంటే నేను 5-6 months నుంచి నేను ఎటువంటి అంటే తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఉన్నాడో లేదో కూడా నాకు తెలియదు. ఫ్యూచర్ ఇంకా ఏం జరుగుతున్న ఆలోచన కూడా నాకు లేదు. దేవుడు ఇంకా నా తలరాతలో ఏం రాశాడు అది. ఫైనల్గా చెప్పండి, మీ మీద చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు, సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు. వారందరికీ లావణ్య ఏం చెప్పదలుచుకుంది? సమయం అండి. అండ్ అందరూ అర్థం చేసుకోవాలి కూడా. అండ్ కోర్టులో ఉన్న కేసు ఏదైతే ఉంటుందో అది కోర్టు తీర్పిచ్చే వరకన్నా కొంచెం ఆగితే బాగుండు. జనాలందరికీ కూడా కన్ఫ్యూజ్ అవ్వడంతో ఈ ఆడియో రికార్డ్ తీసుకొచ్చి ఈ ఆడియో రికార్డ్ రావడంతో కన్ఫ్యూజ్ అయిపోయి నా తప్పు ఇది అనుకుంటున్నారు. అంత ప్లాన్ చేసే క్రిమినల్ మైండ్ నాది కాదు. నేను ఏమీ చేయలేదండి. నేను అలాంటి పనులు చేయలేదు, బ్లాక్మెయిల్ లాంటివి ఏమీ చేయలేదు. నేను చేసిన తప్పులు నేను ఒప్పుకున్నాను. నేను ఎందుకు చేయాల్సి వచ్చింది కూడా చేశాను. నా మెయిన్ మోటివ్ ఫ్యూచర్ అమ్మాయిలు మస్తాన్ సాయి ట్రాపుల్లో ఈ రకంగా పడకూడదు, అంతే. మస్తాన్ సాయి వల్ల మీకు ప్రాణహానం అంటున్నారు కదా, అతనికి ఏం చెప్తారు? మీ టెండీ ప్రధాని ఏం చెప్పాలి? అంటే నేను క్వశ్చన్ చేసినందుకు నా పైన అటాకులు చేశారు. అటాక్ చేసినందుకు వెళ్ళి పెట్టిన ఒక్క కేసు వల్ల, కేవలం ఒక్క కేసు వల్ల నా మీద నా జీవితం ఇంత అయ్యేలాగా ఆడిన వాళ్ళు నన్ను ప్రాణాలతో వదిలేస్తారని కూడా అనుకోవట్లేదు. కాకపోతే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇదే బాధ్యత అందరికీ సుమోటోగా ఉంటే ఖచ్చితంగా ఒకవేళ నా ప్రాణం పోయినా సరే వాళ్ళు ఇంకొకరి మీద ఇలా పడకుండా ఉంటారు. ఇదే నేను ఫైనల్ గా కోరుకుంటున్నాను. లీగల్ గా ఫైట్ చేస్తారా మస్తాన్ సాయి? ఖచ్చితంగా ప్రాణం పోయే వరకు. థ్యాంక్ యూ. ఇది చూస్తున్నాం, మొత్తం మీద హీరో రాజ్ తరుణ్ పై మస్తాన్ సాయి చేసినటువంటి కొన్ని కుట్రల వల్లనే రాజ్ తరుణ్ ని దూరం చేయాల్సుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ రాజ్ తరుణ్ వస్తే మాత్రం ఖచ్చితంగా అతనితో కలిసి జీవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరోవైపు మస్తాన్ సాయి అనేక మంది అమ్మాయిల వీడియోస్ తీసాడు, అదేవిధంగా అనేక పార్టీలు నిర్వహించారు, డ్రగ్స్ ని తీసుకున్నాడు. తనను కూడా డ్రగ్స్ ని ఇరికించే ప్రయత్నం చేసి తనను కూడా డ్రగ్స్ కేసులో మరొకసారి ఇరికించే ప్రయత్నం చేశాడు. మరోవైపు పార్టీల పేరుతో అమ్మాయిల్ని వీడియోస్ తీసి వారందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసే దిశగా మస్తాన్ సాయి వెలువడినాడు. మరోవైపు దీనికి సంబంధించిన దాంట్లో అన్ని వీడియోస్, అన్ని రికార్డ్స్ అన్ని కూడా ఇప్పటికే పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మస్తాన్ సాయి వలన మరొక అమ్మాయి బాధపడకుండా ఉండడం కోసమే తను న్యాయ పోరాటం చేస్తున్నానని మాత్రం లావణ్య చెప్తున్న పరిస్థితి. విడన్స్ కత్తిరాజుతో సునీల్ టీవీ, హైదరాబాద్.